నమస్తే. మొత్తానికి కడప రాజకీయాల్లో పెను సంచలనం. వైఎస్ షర్మిల గారు మొదటి రోజు ప్రచారంలోనే బాణం మాత్రం ఖచ్చితంగా అన్నకి తమ్ముడికి ఇద్దరికి తగిలిందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అవినాష్ రెడ్డికి మాత్రం త్వరలో పెద్ద చుక్కెదురబోతుంది. అది కాక భయంకరమైన పెను ప్రమాదంలో కూడా పడబోతున్నాడన్న సంగతి మొదటి రోజు ఉన్నటువంటి ఒక ప్రచారంలోనే వైఎస్ షర్మిల గారు చెప్పేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలుకి కడప రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మొత్తానికి సీమ రాజకీయాల్లో పెను మార్పు అనుకోవచ్చు. ఎవరు ఊహించింది కాదు. ఒక నెలన్నర క్రితం, ఓ 2 months క్రితం కూడా అసలుకి షర్మిలని ఎవరు పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత అక్కడి నుంచి దాడి స్టార్ట్ అయినా సరే మొదటి రోజు ప్రచారంలోనే భారీ బాణాన్ని దింపేసింది. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. షర్మిల తమ్ముడు అన్నారు కదా, వరుసకి తమ్ముడేమో కానీ షర్మిలకి కడప ఎంపీగా ప్రత్యర్థి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే తన బాబాయిని హత్య చేసిన ఆ కేసులో ఇతను ముద్దాయి. ఇది అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయం. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సునీత అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత చెప్పింది. ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కూడా చెప్పింది. జగను అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనేది వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళిద్దరు కూడా చెప్పారు. అవినాష్ రెడ్డి ఏంటి అంటే అవినాష్ రెడ్డి ఆ మర్డర్ కేసులో ఏ8గా సిబిఐ ఛార్జ్షీట్లో, అనుబంధ ఛార్జ్షీట్లో చెప్పేసింది ఆల్రెడీ. మరి జగన్మోహన్ రెడ్డి అదే అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేశాడు. కడప ఎంపీ టికెట్గా డిక్లేర్ చేశాడు వైసీపీ తరఫున. అంటే క్లియర్ కట్గా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈయన మేమంతా సిద్ధం అని ఒక ప్రోగ్రాం తీసుకొని మా బాబాయ్ చాలా మంచోడు, మా బాబాయిని ఎవరు చంపారు ఆ దేవుడికి మా బాబాయికే తెలియాలి అని డైలాగ్ కొట్టిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి పరపతి అసలు కింద పడిపోవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా ఈ మర్డర్ కేసు గురించి. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడారు అసెంబ్లీలో. అంతకుముందు అసెంబ్లీలో ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష అని చెప్పి ఆయన ఏదో ఒక కన్ను ఇంకో కన్నుని ఎట పొడుచుకుంటుంది. ఆయన అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే నా వేలుతోటి నా 2 కళ్ళని పొడుచుకుంటానా అని చెప్పాలి. అది ఆయనకి చెప్పడం రాక ఒక కన్ను ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష అనేది అన్నాడు. సరే అది వదిలేద్దాం మనం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మీద చెల్లెళ్ళు ఇద్దరు కూడా, అంటే రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల, వివేకానంద రెడ్డి కూతురు సునీత, డాక్టర్ సునీత. వీళ్ళిద్దరూ కూడా డాక్టర్ సునీత అయితే క్లియర్ కట్గా ఇప్పటికే చెప్పేసింది, ఈ మర్డర్ కేసులో ఉన్న ఈ మర్డరర్లని, ఈ హంతకులని జగనన్న కాపాడుతున్నాడు. అందుకని ఇప్పుడు జగనన్నకి ఏంటంటే లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, రాజ్యాధికారం కూడా చేతిలో ఉంది. అందుకని ఈ 2 ఆయన దగ్గర ఉండటం వల్ల ఆయన హంతకుల్ని కాపాడుతున్నాడు. ఈ రెండిట్లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, రాజ్యాధికారాన్ని దూరం చేస్తే, జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారాన్ని దూరం చేస్తే నా తండ్రి మర్డర్ కేసులో న్యాయం జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలారా మా అన్న పార్టీకి ఓటేయద్దు, మా అన్నకి ఓటేయద్దు, ఆయనకి రాజ్యాధికారాన్ని దూరం చేయండి, అప్పుడు మా తండ్రి మర్డర్ కేసులో న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆమె డైరెక్ట్గా పీపుల్కి అప్పీల్ చేసింది. అంటే చాలామంది ఇదేదో పొలిటికల్ స్టేట్మెంట్ అనుకుంటారు, కానీ ఇది పర్సనల్ స్టేట్మెంట్. నా తండ్రి మర్డర్ కేసులో నాకు న్యాయం జరిపించండి, దాన్ని ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ఆమె చేసేది న్యాయ పోరాటం ఎటు చేస్తుంది. ఈ ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు కూడా కనుక వాళ్ళు కరెక్ట్గా తీసుకోగలిగితే నిందితులకి శిక్ష పడుతుంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి చెయ్యట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పి సునీత పిలిపించింది. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే
సునీత ఈ స్టేట్మెంట్ ఇవ్వటమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇవాళ అంటే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల దాదాపుగా ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టేసింది. ఆమె కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తుంది. అంటే అవినాష్ రెడ్డి మీద ఏమో పోటీ చేస్తున్నది. తమ్ముడి మీద అక్క పోటీ. నేను ముందరి నుంచి అది చెప్తుంది. అక్క తమ్ముడు కాదు, ఇక్కడ కేసు విషయం ఏంటి అంటే తన బాబాయిని చంపిన వ్యక్తి ఇతను అని చెప్తున్నది. ఇంకా అక్క ఏంటి తమ్ముడేంటి? మామూలుగా పత్రికా భాషలో రాసుకుంటారు మీరు అన్నట్టు, అక్క మీద తమ్ముడు పోటీ, తమ్ముడు మీద అక్క పోటీ అని. అసలు అక్క తమ్ముడు రిలేషన్ ఉంటే బాబాయిని ఎందుకు చంపుతారు? అసలు ఆ రిలేషన్ ఉంటే బాబాయిని ఎందుకు చంపాల్సిన అవసరం ఏంటి? బాబాయ్ మరి అందరికీ బాబాయే కదా. అందుకని ఇప్పుడు షర్మిల ఏం చేసింది అంటే డైరెక్ట్గా చెప్పేసింది ప్రజలతోటి, మా బాబాయిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డి అని క్లియర్ కట్గా చెప్పింది. ఇది ఈ రోజున చాలా సిగ్నిఫికెంట్గా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అందరూ చర్చించుకుంటున్న విషయం ఏంటి అంటే అసలు షర్మిల వచ్చేసి డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నది అని. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే అంటే కడపలో పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు మొత్తంలో కానీ అక్కడ ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా వివేకానంద రెడ్డితో పరిచయం లేని వ్యక్తి లేడు. వివేకానంద రెడ్డి అందరితోటి కలుపుకోలుగా ఉంటాడు. అటువంటి వ్యక్తిని చంపేసి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏమాత్రం కేసు పురోగతి జరగట్లేదనే విషయం కూడా అందరికీ తెలుసు. దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. డాక్టర్ సునీత గారు అయితే డైరెక్ట్గా అన్నారు, ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భమే లేదు. 5 సంవత్సరాల తర్వాత చిన్నాయన మళ్ళీ నీకు గుర్తొచ్చిండా అని చెప్పి అంటే చిన్నాయన మర్డర్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు హంతకుడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెల్లెళ్ళు చెప్తున్నారు. సో ఈ తరహా ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇంకా ఇవాళ కదా మొదలైంది, ఇంకా మళ్ళీ ఇదే విషయాన్ని షర్మిల అట్టడుగు స్థాయి వరకు కూడా తీసుకెళ్ళటానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. ప్రతి ఊళ్ళో ఇదే విషయం కనుక చెప్తే వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డికి ఓటేస్తారా, నాకు ఓటేస్తారా అని ఆమె అడిగితే ప్రజలందరూ కూడా షర్మిల వైపు మొగ్గు చూపటానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళు ఎన్ని వాళ్ళు అసలు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళు ఏం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, మా చిన్నాన్నని ఎవరు చంపారో దేవుడికి తెలియాలి, చచ్చిపోయిన ఆయనకి తెలియాలి. అంటే చచ్చిపోయిన ఆయనకి ఎట్ట తెలుస్తుంది? దేవుడికి తెలిసిందో లేదో మనకెట్ట తెలుస్తుంది? అదిగాక దేవుడికి తెలియకుండా మర్డర్ జరగదు కదా, దేవుడికి తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ ఇద్దరు చెప్పలేరు కదా. అందుకనే ఆయన దేవుడి మీద తోసేసాడు. అవును అవును. అంటే తన తమ్ముడిని కాపాడుకోవటానికి, తన ఎంపీని కాపాడుకోవటానికి దేవుడి మీద దోసేసి నేను మాట్లాడాను అని చెప్పుకున్న దానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం అది చాలా షాకింగ్. అది జగన్మోహన్ రెడ్డికి అది ఊహించని దెబ్బగా మారబోతున్నది. అవినాష్ రెడ్డి పరిస్థితి చాలా ఇప్పుడు మాత్రం రాజకీయంగా అతను చాలా సమస్యల్లో చిక్కుకుంటాడు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యురాలే తన్ని హంతకుడిని డైరెక్ట్గా చెప్పేస్తున్నది కాబట్టి అతను ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా మరి జగన్ గారు విషయం ఏంటంటే షర్మిల అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డికి వేరే ఆమెతో అక్రమ సంబంధం ఉందని చెప్పారు. చంపింది కూతురు అండ్ అల్లుడే అని చెప్పారు. ఆయనకి అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఆస్తి కోసం కూతురు అల్లుడు కలిసి చంపారని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పడానికి ఇంకేం లేదు. ఇప్పుడు టర్న్ వీళ్ళకి వచ్చింది. అందుకని వీళ్ళు నేరుగా వీళ్ళు చెప్పేస్తున్నారు ఎవరెవరు చంపారు ఏంటి అనేది. సో ఇదంతా కూడా ప్రజల ముందరికి వెళ్ళిపోయింది.
కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్న న్యాయస్థానాల్లో ఉన్నా కానీ ప్రజాక్షేత్రంలో కూడా ఇది వెళ్ళిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వివేకానందరెడ్డి మర్డర్ ద్వారా పొందిన రాజకీయ లబ్ధిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వడ్డీతో సహా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని పులివెందుల ప్రజలు అనుకుంటున్నారు. పులివెందుల్లో కూడా ఇది దీని మీద టాక్ నడుస్తూ ఉన్నది. ఈ టాక్ మరింత విస్తృతంగా మారితే పులివెందుల్లో ఇది జగన్మోహన్ రెడ్డి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా డైరెక్ట్గా అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకని అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యతిరేకత ఆయన మీద కూడా పడే ప్రభావం ఉంటుంది. కాబట్టి అందుకనే తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈసారి పులివెందుల్లో ఫలితం చూసుకోండి, మీరే చూసుకోండి, నేను గెలుస్తున్నానని చెప్పి బీటెక్ రవి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చెప్పాడు వై నాట్ పులివెందుల అని. వైనాట్ పులివెందుల అన్న స్లోగన్ తర్వాత ఈ జరిగిన పరిణామాలతో పులివెందుల్లో జగన్ కూడా కష్టంగా ఉన్నది అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషను. బీటెక్ రవి మాత్రం చాలా స్పష్టంగా ఏ వేదికలో వచ్చినా చెప్తున్నాడు, పులివెందుల్లో నేను గెలవబోతున్నాను. అంత కాన్ఫిడెంట్గా పులివెందుల్లో నేను గెలుస్తానని చెప్పిన క్యాండిడేట్ ఇప్పటివరకు ఎవరు లేరు. మేము పోరాటం చేస్తామని చెప్తారు తప్ప నేను గెలుస్తున్నానని చెప్పలేదు. ఇప్పుడు ఇది చెప్తూ ఉన్నారు. ఇదేంటి అంటే మొత్తం పులివెందుల ఉమ్మడి కడప జిల్లా మొత్తం కూడా ఇవాళ షర్మిల మాట్లాడిన మాటలతోటి మొత్తం వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. అందుకని ఇది రాజకీయంగా అసలు ఒక పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. ఈ టెంపోని కంటిన్యూ చేయటానికే షర్మిల కానీ సునీత కానీ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎఫెక్టెడ్ పీపుల్ కదా, వాళ్ళు ఈ ఎపిసోడ్ మొత్తంలో నష్టపోయింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు దానికి సంబంధించిన వివరాలని పబ్లిక్లో చెప్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డికి భయం పెరుగుతూ ఉంటుంది. ఇంతవరకు మనం చెప్పచ్చు. సో చూద్దాం సార్, మొదటి రోజే ఇంతటి గట్టి ప్రచారం చేసినటువంటి షర్మిల ఖచ్చితంగా దీని కొనసాగింపు ఇంకా ఎలా ఉంటుందో మరి చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.